రవి మంచోడా చెడ్డోడా? చెడు అనుకున్న వాళ్ళకి చెడ్డోడిని, మంచి అనుకునే వాళ్ళు మంచోడిని అన్న. మంచిగా కనిపించే చెడ్డోడు అని నేనంటే రవి గాడ్ ఫాదర్ ఎవరు అని అడిగితే ఏం చెప్తాడు? సో మై స్ట్రెంగ్త్ నా ఫాదర్ అనుకోవచ్చు, లైక్ నా బ్రదర్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఇక నాకు అన్నీ తనే అన్నట్టుగా ఈ ఇష్యూ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి. కోర్టులు కేసులు ఇదంతా జరిగే టైంలో నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్. బిగ్ బాస్ కు పోవాల్సి ఉండే, ఆల్మోస్ట్ అలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అన్ని అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మిస్ అయింది కూడా అదే కారణం. అవునన్నా, నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద షో మిస్ అయిపోయిందని బాధపడ్డాను కదా. సో ఈ రోజు రివీల్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా చూసిన. అంత బాధ ఉండే నా నిజంగా మీకు? ఉందన్న, ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను కదా ఇది. 7 yearsలో అంత నేమ్ని బిల్డ్ చేసుకొని ఎంతో కష్టపడి 4 ప్రపంచ రికార్డులు చేసి ఎక్కడికి వెళ్తున్నా ఇదిగో వీడు దొంగ, వీడు దోషి, వీడు పలానా వాళ్ళు మోసం చేశాడంట, ఇట్లా చేశాడంట, ఇట్లా చేశాడంట. సూసైడ్ థాట్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చిందన్న. థాట్స్ అయితే రియల్ అన్న, థాట్స్ అయితే వచ్చినాయి. ఎట్లా అంటే కనుక ఎందుకు ఇంత అంటే ఒక్కసారికి 2 సార్లు కాదు, అది దాదాపు 2-3 నెలల పాటు ఒక భయంకర యుద్ధమే జరిగింది. ఇంతవరకు ఎవరు చేయలేని వాయిసెస్ కూడా చేస్తాను. ఎవరు చేయలేని ఇంతవరకు చేయని కూడా. ఇక్కడ క్రాంతికి యాంకరింగ్ నేర్పించింది నేను, టీవీ పెట్టమంది నేను, అవునా కాదా? ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, ఏమిరా పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతకి పాలు వెతుకుతున్నావా? దున్నపోత ఎవడు? నేను ముద్దే చెప్పా, పూర్తి గారు మనం మాట్లాడడానికి వచ్చో. జీవితంలో మనిషి ఏదైనా విజయాన్ని సాధించాలి అనుకుంటే నీకంటూ ఎన్నో ఆశయాలు ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ ఓ స్పెషల్ పర్సన్ని నేను స్క్రీన్ మీదకి తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఆయన ఎవరో కాదు, ఆల్రౌండర్ రవి. దాదాపు గత కొన్ని రోజుల కిందట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సమాజంలో ఇబ్బందులు పడుతూ రావాల్సినటువంటి అవకాశాలన్నీ దూరం అయిపోయి చిన్నాభిన్నమైన స్థితిలో ఉన్నటువంటి ఆల్రౌండర్ రవి ఇప్పుడు ఊపందుకున్నాడు. అంటే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితే ఖచ్చితంగా నిలదొక్కునే అవకాశం వస్తుంది అన్నదానికి ఆల్రౌండర్ రవి ఓ నిదర్శనంగా అయితే కనిపిస్తూ ఉన్నాడు. సో అందుకోసమే నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి పిలిపించిన. చాలా అంశాల గురించి మాట్లాడదాం. తనకు కూడా టైం లేదన్నాడు. ముందుగా పిలుద్దాం. రవి రండ్రి, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నమస్తే అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాగుండ్రా? తెలుసుగా తమ్ముడు, ఎంత బాగుంటున్నా క్రాంతి తమ్ముడు. స్టార్ట్ చేసింది అప్పుడే, కొంచెం ఓకే రైట్. ఎట్లా నడుస్తుంది లైఫ్? అంతా బాగుందా? సూపర్ అన్న, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది సూపర్. ఇప్పుడు నిలబెట్టే ఇంటర్వ్యూ చేస్తాను నేను నిన్ను. ఓకే అన్న, నిలబడగలుగుతావుగా? నిలబడతానన్నా, ఏం ఇబ్బంది అయితే లేదు? ఇబ్బంది ఏం లేదు. రైట్. బక్క చిక్కిపోయి ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఇబ్బందుల్లో ఉన్న రవిని చూసిన నేను. అవునన్నా, గత కొన్ని రోజుల కిందట. ఇప్పుడు చాలా ఓవర్కమ్ అయిపోయాను. అంటే చాలా బ్రైట్నెస్ కనిపిస్తా ఉంది నీ ఫేస్లో. దానికి గల రహస్యం ఏంది? ఏం లేదన్నా, సో మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఇప్పుడు మనం బేసిక్గా ఒక మిస్టేక్ మనం చేసామనుకున్నా దాని నుంచి రిలైజ్ అయ్యేలాము, సమాజంలో మౌనం చూపించుకోలేం. బట్ ఐ నో మై సెల్ఫ్, నాకు తెలుసు నేను ఆ మిస్టేక్స్ ఏం చేయలేదని. సో ఒక వెలిగేషన్ వచ్చింది, దాని టైంలో అందరు నమ్మినారు. నేను మళ్ళీ బయటకు వచ్చాను, అది కాదు ఇదని చెప్పి నిరూపించుకున్న తర్వాత ఒక ఆత్మవిశ్వాసంతో ఇక అదే పట్టుకొని కూర్చోకూడదు. మనది ఏదైతే కనుక టాలెంట్ ఏదైతే కనుక ఉందో దాన్ని ప్రజలు చూపించాలి, నిలబడాలి, మనోధైర్యంగా ముందుకెళ్ళాలని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళిపోయానన్న. కానీ ఏంది ఆ సెగ్మెంట్ అంతా ఏంది? అదంతా ఇబ్బందికర వాతావరణం కనిపించింది నాకు. నేను ప్రత్యేకంగా పేర్లు మెన్షన్ చేస్తూ అడగాలనుకోవట్లేదు కాబట్టి అడుగుతున్నా. అదంతా నిజమేనా? అదంతా జరిగిందంతా? సో ఏది నిజమో ఏది అబద్ధమో ఏంటనేది ప్రజెంట్ అయితే కనుక కోర్టులో నడుస్తుందన్న. సో ఒకవేళ గనక కోర్టు డిసైడ్ చేస్తుంది కాబట్టి దాని గురించి అయితే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. బికాస్ ఎందుకంటే కనుక నేను ఏంటి అనేది, నేను ఏం ఆన్సర్ ఇచ్చాను అనేది నా ఇంటర్వ్యూలో యూట్యూబ్లో చూశారు. సో ఇచ్చేసాను కాబట్టి అక్కడతోటి కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ అంశం గురించి అయితే నేనైతే మాట్లాడదలుచుకోలేదన్న. రైట్. రవి మంచోడా చెడ్డోడా? చెడు అనుకున్న వాళ్ళకి చెడ్డోడిని, మంచి అనుకునే వాళ్ళు మంచోడిని అన్న. మంచిగా కనిపించే చెడ్డోడు అని నేనంటే
మంచిగా కనిపించే చెడ్డోడు అంటే కనుక ఏదైనా ఒక వ్యక్తిని డిసైడ్ చేసేటప్పుడు మాటలు వేరు, అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు అంట నేను. సో వితౌట్ ఆధారాలతోటి మనం ఏదైనా ఒక మనిషి మీద ఎలిగేషన్ వేసేయచ్చు, బట్ ఎవిడెన్సెస్ ఉంటే బెస్ట్ అంటాను. అంటే నా గురించి అని కాదు, ఏ వ్యక్తి గురించి అయినా సరే ఆధారాలు ఉండాలి. దానికి సంబంధించిన వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే తప్ప నేను ఎప్పుడు కూడా నేను మంచోడని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు, చెడ్డోడన్నంత మాత్రం నేను కృంగిపోయేది లేదు. ఐఎమ్ బి వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఓకే, రవి గాడ్ ఫాదర్ ఎవరు అని అడిగితే ఏం చెప్తాడు? నాకు ప్రజెంట్ అయితే కనుక నేను నమ్మేది నా దేవుడిని అన్న. మీరు ప్రేక్షక మిత్రులను చూస్తూ సమాధానాలు చెప్తారు. నేను నమ్మేది నా దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చి నాకు ఈ భూమి మీద పంపించడం నేను నమ్మే దైవం. దాని తర్వాత నేను నా యొక్క గాడ్ అని యూజ్ చేయకూడదు కానీ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు అన్న. నా లైఫ్లో ఎంటైర్ ఈ రోజు నేను ఇలా నిలబడ్డాను అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్. సో మై స్ట్రెంగ్త్ నా ఫాదర్ అనుకోవచ్చు, లైక్ నా బ్రదర్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఇక నాకు అన్ని తనే అన్నట్టుగా ఈ ఇష్యూ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి మై బాస్ పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నాకు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎస్ అన్న, ఇప్పుడు మీరు అన్నారు కదా మీ డెమిక్ గాడ్ ఎవరు అంటే, నేను కూడా నా డెమిక్ గాడ్ ఎవరు అంటే కనుక ద హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు అని చెప్పాలన్న. ఎందుకు ఇంతగానో ఎత్తుతున్నారు, లేవడుతున్నారు అంటే లేపెట్టడం కాదన్న, బేసిక్గా ఏంటంటే కనుక ఒక వ్యక్తి మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్ వచ్చినప్పుడు బేసిక్గా అక్కడ ఏమవుతుందంటే అది రైట్ ఆర్ రాంగ్ అని తెలియకుండా బేసిక్ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూస్ అయిపోతున్నాయి. ఆ ఫస్ట్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటనేది పూర్తిగా ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి మూమెంట్లో కూడా నా వెనకాల నిజాన్ని తెలుసుకొని నా వైపు నిలబడి రవి ఏంటి, రవి ఎలాంటోడు ఏంటని ఆయన పూర్తిగా తెలుసుకొని నా కోసం నిలబడి ఎటువంటి కేసులు ఫాల్స్ కేసు వచ్చినా ఏది కూడా అదంతా అబద్ధం అని చెప్పని ఆయన నిరూపించి నా కోసం నిలబడ్డాడు. నా కోసమే కాదు, ఎంతోమంది మగవాళ్ళ జీవితం కోసం నిలబడిన అంటే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. అండ్ నా యొక్క కేసు గురించి అని నేను చెప్పట్లేదు. ఆ కేసు అయిపోయిన తర్వాత అసలు బేసిక్గా ఎవరైనా ఏంటి ఒక అడ్వకేట్కి ఒక క్లయింట్కి ఉండాల్సింది ఇదే ఏంటి, అతను అడ్వకేట్ నేను ఒక క్లయింట్. కానీ నన్ను లైకే ఒక కొడుకులా ట్రీట్ చేసి నాకు ఒక బుల్లెట్ కొనిపించి నాకు ఎవ్రీథింగ్ తనే ఉండి నేను ఈరోజు ఇలా ఉన్నాను మళ్ళా పైకి ఎదిగానంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే రీజన్ అన్న. టాలెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది, కానీ నిలబడే వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ చేసింది మాత్రం రైట్. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయినప్పుడు నిలబెట్టడానికి ఒక బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్ కావాల్సింది ఉంటుంది. ఆ సపోర్టే నాగేశ్వరరావు పూజారి అని అంటారు. ఎస్ అన్న, అంతే. రైట్, ఓకే. అండ్ ఆ తతంగం అంతా జరగక ముందుకు అంటే నువ్వు ఆ ఇంటర్వ్యూలు ఇవ్వడము, అదంతా తిరగడము, కోర్టులు కేసులు ఇదంతా జరిగే టైంలో నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్. బిగ్ బాస్ కు పోవాల్సి ఉండే, ఆల్మోస్ట్ అలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అన్ని అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పోవడం ఒకటే తక్కువ. లాస్ట్ సీజన్ లో బహుశా పోయింటే విన్నర్ గా కూడా చూస్తుండేనేమో మేము. ఎగ్జాక్ట్లీ మిస్ అయింది కూడా అదే కారణం. అవునన్న, నేను యాక్చువల్లీ అగ్రిమెంట్ అంటే ఎప్పుడైతే కనుక అయిపోయింది వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి నేను యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద షో మిస్ అయిపోయిందని బాధపడ్డాను కదా. సో ఈ రోజు రివీల్ చేస్తున్నాను అనమాట. సో మనకి బిగ్ బాస్ సెలెక్టింగ్ టీం నుంచి కాల్ రావడం, ఆ సెలెక్టింగ్ టీంలో స్టార్టింగ్లో మనం దీని గురించి ఎక్కడ మాట్లాడకూడదని అగ్రిమెంట్ చేయించుకోవడం, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో మీకు కాల్ వస్తుంది, మేము కన్ఫర్మేషన్ కాల్ చేస్తామని ఏదైతే కనుక మా వాళ్ళు స్టార్ మా వాళ్ళు ఎప్పుడైతే కాల్ చేస్తారన్న మూమెంట్లో ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా అయిపోయింది అన్న, బేసిక్గా అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఆ మూమెంట్లో ఈ యొక్క ఎలిగేషన్స్ అనేవి ఓవరాల్గా వైరల్ అయిపోయింది. చూసే ప్రతి ఒక్కరు కూడా వీడు అలాంటాడు, వీడు ఇలాంటాడు అని చెప్పేసి అంటే నెగిటివ్ ప్రచారం ఎక్కువ అయిపోవడం, దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను. అంటే నా ఎంటైర్ కెరీరే పోయినట్టు అనమాట దానివల్ల. ఓకే, అంటే నేను మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా చూసిన. అంత బాధ ఉండే నా నిజంగా మీకు? ఉందన్న, ఎందుకంటే చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను కదా ఇది. అంటే చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. జస్ట్ నేను ఈ యొక్క ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా ఒక 7 years అవుతుంది అంతే. 7 yearsలో అంత నేమ్ని బిల్డ్ చేసుకుని ఎంతో కష్టపడి 4 ప్రపంచ రికార్డులు చేసి అది చాలా కష్టం అన్నమాట. విత్ ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం, అలా తీసుకెళ్ళడం. తర్వాత చాలా మంది సినిమా వాళ్ళకి ఎవరైతే కనుక సినిమాలో యాక్ట్ చేసి హెల్త్ బాగోక లేకపోతే సడన్గా ఎక్స్పైర్ అయిన వాళ్ళకి, ఎంఎస్ నారాయణ గారు లాంటి పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళకి నేను సినిమాలకు డబ్బింగ్ ఇచ్చి, పోసాని కృష్ణమురళి అలాంటి వాళ్ళకి డబ్బింగ్ ఇచ్చి ఇంత పేరుని బిల్డ్ చేసి, ఆర్జీవి గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ సినిమాల్లో కూడా నేను డబ్బింగ్ చెప్పుకొని ఆయనతో అంత ఇదిగో రేపతో ఉండి ఒక్కసారిగా ఇంత పేరు ఒకేసారి రాదు కదన్న. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అంత కష్టపడి ఒకేసారి ఇలా నెగిటివ్ వచ్చేసరికి అలా ఎవరికైనా బాధ ఉంటుంది కదన్న. ఆ బాధ మాత్రం అసలుకి అవి నిజంగా చెప్పాలంటే నాకు పర్టికులర్గా పూజారి నాగేశ్వరరావు గారు అండ్ ఇంకొక పర్సన్
తను లేకపోతే వారు లేకపోతే నిజంగా నా జీవితం ఏమైపోతుందో అనిపించింది అన్న నాకు అసలుకి. అంటే నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ఈ సూసైడ్ థాట్సే. ఎందుకంటే ఎట్లా దెబ్బతిన్నానంటే ఈవెంట్లు రావట్లే, ఎక్కడికి వెళ్తున్నా ఇదిగో వీడు దొంగ, వీడు దోషి, వీడు పలానా వాళ్ళు మోసం చేశాడంట, ఇట్లా చేశాడంట, ఇట్లా చేశారంట. టోటల్ ఎంటైర్ లైఫ్ మీద పడిపోయింది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మీద అదే అందరు నాకు ఆ లింక్స్ షేర్ చేస్తుంటే ఎంత బాధ ఉంటుంది. నువ్వు ఇట్లా అంటే కదా, అట్లా అంటే కదా, నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ ఇండస్ట్రీ, నాకు ఇన్కమింగ్ వచ్చేది ఈవెంట్స్ ఇండస్ట్రీలో. ఈవెంట్స్ ఇండస్ట్రీలో కూడా నాకు ఈవెంట్ లేకుండా మొత్తం జీరోలోకి వెళ్ళిపోయినా లిటరల్గా. అసలుకి డిప్రెషన్ జీరో. అంత కష్టపడి సంపాదించిన పేరు. సూసైడ్ థాట్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చిందన్న. థాట్స్ అయితే రియల్ అన్న, థాట్స్ అయితే వచ్చినాయి. ఎట్లా అంటే కనుక ఎందుకు ఇంత అంటే ఒక్కసారికి 2 సార్లు కాదు, అది దాదాపు 2-3 నెలల పాటు ఒక భయంకర యుద్ధమే జరిగింది. ఒక పక్కన ఫ్యామిలీ మీద కేసులు, నా మీద కేసులు, ఎట్లా ఉంటుంది. నా వరకు నేను భరించగలుగుతాను, కుటుంబాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తుపడేవాడు, ఇప్పుడు అరే కాంట్రవర్సీ రవిగాడు మొన్న చూసాం కదా, అలా ఇది ఇట్లా వచ్చింది, ఆ స్టేజ్కి వచ్చేసింది. అసలు చాలా ఇదయ్యాను. బట్ బై గాడ్ గ్రేస్, ఇద్దరు పుణ్యం, మళ్ళా నిలబడ్డాను, మళ్ళా తిరిగి లేచాను, చాలా బాగున్నాను ఇప్పుడు. ఓకే రవి, అంటే ఇప్పుడు ఓకే లైఫ్ ఓకే నడుస్తూ ఉంది. మెయిన్గా మీకు ఎట్లా సర్వైవల్ ఎట్లా పోవడం, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసి మీరు ఇప్పుడు బయటకు వచ్చారు? ఇప్పుడు జీవనాధారం ఏం నడుస్తూ ఉంది? జీవనాధారం అంటే ఈవెంట్స్ అన్న. సో మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఒక మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో కూడా నేను ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 25 కంట్రీస్ నేను తిరగడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్లో ఎక్కడైనా కనుక యాంకర్గా వెళ్తాను, గేమ్స్ మాస్టర్గా వెళ్తాను, మిమిక్రీకి ఎక్కువగా వెళ్తుంటాను, అది నా జీవనోపాధి. ఇట్లా అన్నీ చేస్తున్న మూమెంట్లో చాలామంది కూడా మూవీస్ డబ్బింగ్స్ పిలుస్తున్నారు. మూవీస్ డబ్బింగ్ అంటే ఎవరెవరు చెప్తుంటారు ఎక్కువ వాయిసెస్? అంటే నాది ఎక్కువగా ఇమిటేషన్ వాయిసెస్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పోసాని గారికి ఏఐజీ హాస్పిటల్లో ఉండి కొంచెం ఏదో సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆయనకి నేను మొన్న పెట్టాను, ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పాను, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, దాదాపుగా మిలియన్స్లో పోయింది అది. అట్లాగా పర్టికులర్గా ఏ యాక్టర్స్కైనా నేను వాయిస్ ఇవ్వగలుగుతాను. రైట్, అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, విత్ పర్మిషన్ ఉంటుంది, విత్ డబ్బింగ్ యూనియన్ ఉంటుంది, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి వెళ్తాం మేము. అట్లాగా దాదాపుగా ఎప్పటికీ ఒక 100 మూవీస్ వరకు డబ్బింగ్ 100 మూవీస్ వరకు చెప్పాను. సినిమాలో ఎక్కువ ప్యాచ్ వర్క్స్ చెప్తుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ ఉన్నాడు, యాక్చువల్ తనకు తెలుగు రాదు, అలా విలన్స్కి మూవీస్కి డబ్బింగ్ చెప్తాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ అలాగొచ్చేసి జనరల్గా సార్ మీకోసం ఎవరో వచ్చారు, అర్జెంట్గా మిమ్మల్ని రమ్మంటున్నారు, అలా బేస్ వాయిస్ అట్లా ఉంటుంది. తర్వాత విలన్స్కి ఎక్కువగా చెప్తూ ఉంటాను అనమాట. ఈ రవిశంకర్ గారు వాయిస్ అట్లా ఉంటుంది కదా, ఆ విలన్స్ వాయిసెస్కి ఎక్కువ చెప్తూ ఉంటాను. చిన్న క్యారెక్టర్స్. తర్వాత రీసెంట్గా ఒక మాంత్రికుడు క్యారెక్టర్కి చెప్పాను, ఆ సినిమా పేరు రివీల్ చేయకూడదు కానీ, అతను ఒకడు ఏంటంటే ఒక అమ్మాయిని వశపరుచుకుంటాడు. ఆ వశపరుచుకున్నప్పుడు అందులో నా చేసిన డబ్బింగ్లో ద బిగ్గెస్ట్ హైయెస్ట్ వాయిస్ ఇది అనమాట. ఇది ఆ డైలాగ్ మీకోసం. అసురా, ఈ రోజు నా దీక్ష పూర్తయింది. నా సర్వశక్తులన్నీ మొత్తం అపేంద్ర శక్తులుగా మారినాయి. ఇక నాపై జయించేవాడే లేడు. ఇంత హై పిచ్ వాయిస్ అనమాట. అసలు బేసిక్గా చూస్తే ఎవరు అనుకుంటారు. అట్లాగా ఇలాంటి వాయిసెస్ని నేను ఒక 100 మూవీస్ వరకు ప్యాచ్ వర్క్స్ అని, విలన్స్ కని అట్లా ఇస్తాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా సర్వే అవుతాను, ఈవెంట్స్లో సర్వే అవుతాను. రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ అంశాలన్నీ కొంచెం ఈ బాధనంతా పక్కన పెడితే నేను కొన్ని టాస్క్స్ ఇస్తాను నీకు. ఓకే డన్ అన్న. చేస్తావా? 100% అన్న. ఆ టాస్క్స్ ముందు కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఓకే. మీరు వ్యూహం ఇంటర్వ్యూ అప్పుడు, వ్యూహం సినిమా అప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చేసారు మీరు స్టేజ్ పైన. అవును. దాని గురించి ఆర్జీవి కూడా ట్వీట్ చేసి నా దగ్గర కూడా ఉంది అది. నేను చూపిస్తా. చెక్ ద హైలీ టాలెంటెడ్ మిమిక్రీ రవి అట్ వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ డూయింగ్ ఏ స్కిట్ విత్ పవన్ కళ్యాణ్, సిబిఎన్, అదేవిధంగా బాలయ్య అండ్ కేఏ పాల్ ఇంటర్వ్యూయింగ్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి ఎట్లుంటది అని అన్నది మీరు చూపించారు, దాన్ని ట్వీట్ చేసిండు. సో దాని అంశాన్ని చర్చించుకుంటే నిజంగా నేను అది చూసిన రియల్లీ హ్యాట్సప్ రవి, అసలు ఎట్లా చేస్తావు ఏంది అని అన్నది. వాళ్ళందరు వాయిస్లన్నీ తీసుకొచ్చి నీ గొంతులో పెట్టినట్టే ఉంటుంది అదంతా. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న. అండ్ ఈ విషయంలో ఏంటంటే కనుక ఇవి ట్వీట్ చేయకముందు నాకు ఆర్జీవి గారు కూడా పర్సనల్గా నన్ను కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేసుకున్నారన్న. అంటే ఏంటంటే వ్యూహం సినిమాలో ఆయన ఎదురుగానే బాలకృష్ణ గారు వస్తే, ఆయన ఎదురుగానే చంద్రబాబు గారు వస్తే, ఆయనతో జగన్ గారు మాట్లాడితే, అంటే డిఫరెంట్ వేరియేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో చేయడం, హీఈస్ వెరీ ఇంప్రెసివ్ అనమాట. అసలు ఆర్జీవి గారు ఇంతవరకు ఎవరి గురించి ఇలా ట్వీట్ చేయలేదన్న. అంటే ఒక వ్యక్తిని పొగుడుతూ కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా చేయలేదు. లేదంటే ఒక సినిమాని పొగుడుతా తప్ప మనిషిని పొగడడం మాత్రం ఒక చిన్న నాలాంటి వ్యక్తిని అది
సార్కి మాత్రం నా లైఫ్లో ద బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు రీసెంట్గా. రైట్, ఓకే. నేను కొంతమంది విజువల్స్ చూపిస్తా, Yeah. వాళ్ళకి సంబంధించి మీరు వాయిస్ ఇస్తూ ఉండాలి. ఎస్ డన్ అన్న. రైట్, దీని గురించి పర్టికులర్గా చెప్తానన్నా. ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు. Okay. అంటే బేసిక్గా గతంలో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏదో మీకు తెలిసిన కొన్ని నేమ్స్ లేకపోతే జనరల్ అడిగేసారు. బట్ ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటే గొక్క తిప్పకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపుగా 10 నిమిషాల్లో 75 వాయిసెస్ని ప్రజెంటేషన్ చేస్తాను. అది ఈజ్ నాట్ ఏ పాసిబుల్. ఇందులో ఇంతవరకు ఎవరు చేయలేని వాయిసెస్ కూడా చేస్తాను. ఎవరు చేయలేని ఇంతవరకు చేయని కూడా ఇంతవరకు చేయని కూడా. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా యూట్యూబ్ లో కూడా చేయని వాయిస్లు ఉన్నాయి ఇందులో. అవునా? యా. సో అంటే ఇప్పుడు కేఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అన్నట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ లాంగ్ ఆల్రౌండర్ రవి ఇచ్చేటటువంటి స్పెషల్ కాంబో అండ్ మీ ద్వారా మళ్ళీ నా యొక్క న్యూ ఇయర్ లో రీఎంట్రీ, రవి రీఎంట్రీ. యా, విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ నువ్వు గత సంవత్సరంలో పోగొట్టుకుందంతా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ కావాలని, నువ్వు అనుకున్నట్టు నీతో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఖచ్చితంగా ఈసారి పోవాలి, గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రైట్, స్టార్ట్ చేద్దామా? యా డన్ అన్న. ఏమండి ఈరోజు కేఆర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని నేనేమంటానంటే, ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి రోజు చూస్తున్నా ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర కట్ల కరివేపాకు కట్లే, అటు వేసిన కొత్తిమీర ఇటు వేసిన కొత్తిమీర. అమ్మ గరిగిపాటి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి, తౌడు తాగండి, తాగాలి. ఆదివారం వస్తే మేక మాంసం, కోడి మాంసం, ఆకులు తినండి, తినాలి. జీవితంలో మనిషి ఏదైనా విజయాన్ని సాధించాలి అనుకుంటే నీకంటూ ఎన్నో ఆశయాలు ఉండాలి. ఒక కుర్రవాడు ఉన్నాడు, 18 సంవత్సరాలు బ్యాట్ పెట్టుకుని వెళ్ళాడు, అందరూ ఓడిపోతారనుకున్నాడు, కానీ పిల్లవాడికి గెలిచాడు. ఆశయాలతో ఉన్నావా ఈ సంవత్సరం? India is the most beautiful country. I love my Indian people. I love Indian youth people. And thank you so much for your support. The India is the greatest country. I love India. मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं. पवन कल्याण is the most great person. And thank you so. मैं सोनिया गांधी हूं. our Rahul beta, the upcoming prime minister, and please support him and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. మీ అందరి ప్రేమను చూస్తుంటే రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా? పట్టుమని 10 సీట్లు రాలేదు. ఎడబెట్టుకుంటావో తలకాయ అర్థమవుతుందా? ఏ మట్టపోయా, కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. ఈరోజు చూస్తే మరొట్టు కాదు, ఏం చెన్నిచ్చారయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కళ్ళు పెద్దలు చేస్తావేంటి? కూర్చో. నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడతారో మరొట్టు. అరే బాబు, ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నావు అబ్బాయి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా బాగుంది. కాంతి చాలా బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కేల్కతా మరే బాబు, ఓయ్ మాట్లాడుకురాబాయ్. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, చాలా స్పష్టంగా చెప్పాను. అదే మాదిరిగా చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆహా కాదండి, అవునా కాదా తమ్ముళ్ళు? తమ్ముడికి యాంకరింగ్ నేర్పించింది నేనే. ఆ మాదిరిగా చూడాలి. ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపైనారా? రాహుల్ ఏందా నీ కిరికిరి? నాకు అర్థమైంది తమ్ముడు, నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, అర్థమైందా? కూర్చో. కేల్కత్తం దుకాన్ బంద్. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈరోజు. అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, అందరు కూడా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను. రేవంత్ గారు ఏం చేశారో తెలియదమ్మా. ఆడపిల్లంటే చూశారు కదా తమ్ముడు, నీ ఫేవరెట్ వచ్చేసాడు. ఇప్పుడు క్రాంతికి యాంకరింగ్ నేర్పించింది నేను, కేఆర్ టీవీ పెట్టమంది నేను, అవునా కాదా? చెప్తాముడు. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి 191 దేశాలు తిరిగి. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఏ దేశమెగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారత మాత్రన్నట్టుగా అందరూ బాగుండాలి బ్రదర్, అందులో సంతోషం. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిజంగా మోహన్ బాబు నాకంటే గొప్ప నటుడని అనుకోనివ్వండి, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకెళ్తుంటా. నిజంగా మహేష్ సినిమాలను చూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ అభిమానులకు, మహేష్ అభిమానులకు నా హృదయపరమైన నమస్కారాలు తెలియజేస్తూ, రగిలేది అగ్ని మిగిలేది భస్వం.
అందరు కూడా బాగుండాలని జానకి కత్తెందుకు జానకి నా ఇయాల్ది అరే గంగులు సుబ్బులు రారా ఏట్రా అన్నావు రండిరా చూసుకుందాం ఒక్కొక్కడిది. ఓహోయ్ చాలా సంతోషంగా ఉందా మమ్మల్ని చూస్తుంటే. ఈ సోగ్గడ సోమనాథ్ అంటే మామూలుగా ఉండదు. ఓహోయ్ ఏంటి సిగ్గుపడుతూ ఉన్నావు? ఆహా పెళ్లి చేసుకుందాం అనుకుంటావేంటి? ఓకే మనం చేసుకుంటూ వెళ్తాం కదా. వా చాలా సంతోషంగా ఉందయ్యా. ఏముండా మామూలుగా లేదు. ఏమో పెంచము ఐస్ క్రీమ్ మొత్తం తినేసుకుంటూ ముందుకెళ్ళాలి. మామూలుగా కైకాల సత్యనారాయణ అంటే వదిలేవయ్యా. చేసి తసారోల పొట్టు ఎస్పీ డొక్కలో కొట్టి డీకీలు ఎట్టేగలం. మనిషి అన్నాక కాసంత కళాపోసన ఉండాలి. ఏమంటావయ్యా సెక్రటరీ? నవ్విలేవులే బిస్కెట్. ఆ మాత్రం మాకు తెలియదేంటి? ఏంటి బాబా అన్నావు? అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా. ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా? నీకు దండం పెడతాను రా. బ్రహ్మి ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏంట్రా ప్రీతి 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 అంటావు? అరే ఎప్పుడు ఆ ప్రీతి గోళ్ళనే కూర్చుంటావారా? అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసారా? నా మూత్రం నా మీదే పోసుకున్నట్టు ఉంటుందిరా మామూలుగా. అన్న నల్ల బాలు నల్ల తాచు లెక్కన్నా అన్న బాగున్నారా? ఏమిరో పోరగాడు బచ్చగాడు వదిలిపెట్టిన సెంటిమెంట్తో కొడతా బిడ్డ మామూలుగా ఉండదన్నా. ఉంటా. ఈ బాలిక మామూలు బాలిక కాదు, కబాలిక దేవకన్య పైనుంచి వచ్చింది. నేను అబ్రకాదబ్రా ఈ బాలికని మంత్రించి ఈ దేవకన్యాని వశపరుచుకుంటా. ఓడిపిచ్చి పుల్లన్న ఓడిపిచ్చి చెక్కన్న నేను ముందే చెప్పాను వాడు వెళ్ళిపోతాడు. అబ్బో లల్లులు డిష డిష డిషు బిష బిష బిషు అబ్బో మామూలుగా. బాబోయ్ ఇదిగో చాలా బాగున్నారు అందరు కూడా. ఇదిగో మాట్లాడే మేక వచ్చేసింది. ఏంటి మే తర్వాత ఏమవుతా చెప్పేస్తా. ఇదిగో ఏమనుకుంటున్నావా బాబా మాత్రం తెల్లదనుకుంటున్నావేటే? ఆహా అట్లాగా వచ్చేది. ఏంది తినాలి అంటే ఎగసగలగా కనబడుతున్నారా ఏంది? మీ ఇంట్లో బళ్ళుందా? బళ్ళి ఆడుదామా కదా? ఆ మాత్రం మేము చేసుకోవడం. అబ్బా ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడ. మందులో సోడా కలుపుకోవడం ఎంఎస్ నారాయణ. రే నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతిరశ్మి కనిపించినట్టు చూపించినట్టు వస్తే ఎమ్మెంత సెటప్ పేజ్లెస్ ఏటే ఇదే ఏడు ప్యాక్ ఆడితే డబ్బులు ఇవ్వా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగెత్త కొడితే లడ్డండా. ఆ లడ్డన్ అయితే ఓకే. ఏడు పిలిస్తే వచ్చేస్తావా? ఏడు మా మాత్రం బావా ఆ విక్రమరాతుడు మళ్ళీ వచ్చాడంట బావా. జింత అంటే తత్త అంటే లాటి. టోటల్ గా లాటితో చిత్త బావోయ్. నువ్వు రావుడు అయితే నేను రామదాసును బావా. మామూలుగా ఉండదు బావచ్చు. ఏమిరా పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతకి పాలు వెతుకుతున్నావా? దున్నపోత మా నాయన షీటిగండవనే గబ్బుడా కొడుకు షీటి కింద గండవని చెప్పు కూడా పోయినాడే. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పళ్ళ షర్ట్ తీసుకురండి. డిసిప్లైన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్నా బచ్చకే మరి అదే ఎందుకో ఏమిటి ఎలా ఒకటి అడగద్దన్నా. అన్న ఎవరే నువ్వు? గ్రామాంతరవాసి కప్పలాగున్నావా? అక్క పిలిస్తే వచ్చేస్తావా? అక్క ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయొస్తానక్క. ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా? ఒరే సుధీరా ప్రవీణ గులాబ్ జాము. ఏమండి నేను ముద్దే చెప్పా మూర్తి గారు మనం మాట్లాడడానికి వచ్చో డిబేట్ లో కొట్టుకునేదంటే నాకు వచ్చో ఇంటర్వ్యూ. ఏమండి రాజా ఐ లవ్ యూ. అమ్మా సత్య నేను మారిపోయా బంగారం వచ్చి తలుపు తీవే. ఏమండి తరతరాల నుంచి నా మగజాతిని తొక్కేస్తున్నారండి. ఏమండి మీ ఇంట్లో ఎవరు లేరు, నా ఇంట్లో లేరు. బట్టే బాసానా నీ కూరలో నా కరివేపాకు సాటి మగాడిని తొక్కేస్తున్నారే. మామూలుగా ఉండదు మగ. వాట్ ఆర్ యు టాకింగ్ సో మచ్? దిస్ ఇస్ ఆసమ్ అప్పే. ఐ లవ్ యు సో మచ్ డార్లింగ్. ఐ డోంట్ లైక్ దట్ బట్ ఐ లవ్ యు బంగారు తల్లి. దిస్ ఇస్ ఆసమ్ అప్పే. వచ్చేసర్రా. నాకు తెలుగు కొంచెం వచ్చా. ఈ మాయాలస్యం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఏమంటావా జీవితాన్ని అడిగింది. నా కారు కూడా అది యాక్సిడెంట్ అయినది. ఏడుకొండలకు అన్నమయ్య, శ్రీరాముడికి హనుమంతుడు, శివయ్యకి భక్త కన్నప్ప, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్తున్నా. ఎయిర్పోర్ట్కి వచ్చాడో దేవుడు ఉన్నాడో అని నమ్ముతున్నాను. మరి అదే ఎట్టకరం అంటయ్యా ఆ మాత్రం మేము తప్పించుకోలేమా? 5 రూపాయలు పెట్టి థమ్స్అప్ కొనుక్కొని ఇక్కడికి వచ్చాం. 1వ తారీఖు వచ్చిందంటే కుటుంబంలో కష్టాలు వస్తుంది. ఆ మాత్రం మనం చూసుకుంటాం ముందుకి. రామ్మరా అప్సరస ఇక్కడున్నాడే రవి వీడేనమ్మా. పొద్దున్న 5 ఇంటర్వ్యూ ఉంది. నన్ను వదిలేసేట వెళ్ళిపోండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా?
ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేరు, ప్రతి ఒక్కరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు. మాధవ్ నువ్వు మాట్లాడేది తప్పు, నేను మాట్లాడితే తప్పు. దయడు ఉన్నాడు, ఒరే రాఘవా నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాఘవా, ఇదిగో అప్పినే వేడి వేడి ఎన్నంలో నెయ్యేసుకొని తింటే ఏమండి మల్లెపూలు తీసుకొని రండి. యారా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను తెలుసుగా. అరే మీరు వెళ్ళిపోమడానికి ఎవరిదండి దేశం? మాది దేశం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. దునియాలో చాలా మంది ఉన్నారు సాబ్. అరే మీరెవరండి? ఎర్రా యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తాను, నువ్వేట్రా దాని కిందకి టిట్టిట్టిట్టిట్లా దూరిపోతాం. మీరేటో మీ విధానాలు అంటే అబ్బే మేము మారం భజన, ప్రతివాడు భజన ఏంటంటే ఆ విధానాలంతా మేము ఇంతండి. కమ్ముకుంటున్న కారు చీకట్లో నేను మింగేసని వెర్ర బిగుతున్నారా భైరవా, కానీ వాటికి తెలీదు నువ్వు ఉదయిస్తావని. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా. వసే అరుంధతి, నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కదూ. అమ్మ బొమ్మాలే వస్తా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. టెన్షన్ రిలాక్స్. ఏమయ్యా గల్లీలో తిరిగేసి లేనాకుడు అనుకున్నావా? నా రొట్టే సపరేట్. ఈ పోస్ట్ మ్యాన్ కూడా వచ్చి అరిస్తే కరిస్తే అరుస్తా విలులామంటూ వస్తా. దెబ్బ మౌలిగా ఉండదు. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఇలా 150 సినిమాలు కాదు, మెగా అభిమానులు ఎప్పుడు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే అభిమానంతో ముందుకెళ్ళండి. మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4. మీ అందరికీ తెలుసు నేను మీ బాలయ్య. ప్రతి సీజన్లో నవ్వకు, సీరియస్ మ్యాటర్. ఉండమంటావా వెళ్ళిపోమంటావా అది చెప్పు ముందు. నేను మీ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 4లోనే కాదు మరే సీజన్లో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నా. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటర్. ఎవరు నేను అడగండి, నాకు కొంచెం. నిజంగా ఈరోజు నాకు ఎలా అనిపిస్తుందంటే ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం. నాకు ఈరోజు నీ వ్యక్తిగతంగా మాట్లాడడానికి కానీ నాకు చాలా ఇష్టం మీరంటే. నాకు అది జోజుబే రోబో. అతిగా ఆవేశపడి ఆడది, అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలో లేదు బేబీ. తెలుసుగా నా దారి రాహదారి, ఏదనుకుంటా చేస్తా, ఎప్పుడైనా వస్తా. ఏంటా కమిషనర్ కూతురుగా మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్ళి కావా? రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. అయ్యి బాబోయ్ మీరు అంటే భయపడిపోతా ఉంటారు కూర్చున్నాడు. చంటిగాడే లోకల్ మామూలుగా ఉండదు. సరే అవును ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మీరు ఇచ్చిన ఆ డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేశాడండి. మన్నంతండి గొంతు మీద కత్తెట్టుకున్నాడు. అలా ఉంటుంది ప్రెసిడెంట్ గారి దెబ్బంటే. సిట్టుబాబు గారు అంటే మామూలుగా ఉండదు. ఏంటి ఇందానని చూస్తున్నాను ఏదో పెట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత, లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. కసిగా అనుకున్నది సాధించండి, లైఫ్లో ముందుకెళ్ళండి. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే రామూర్తా, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరితో వెళ్ళాను హీరో చెప్పండి మూర్తే. వాడికి ఏదో చెప్పి క్లోజ్ చేయాలి కదా. టెంపర్ అంటే తెలుసా? నా పేరు దయ, నాకు లేనిదే దయ అలా తెలుసు కదా. అయిపోయి మా అంటే సిగ్గేసిండాలి. నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లో చూసి కూరం గుద్దెలు తెలుసా? రై నా సాధి చూస్తావా? ఇది నరం లగెత్తడం తెలుసా? ఇడేటర్ ఎప్పుడు నవ్వుడే. వాట్సాప్ మోరౌడి గాయస్. అండ్ మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరే చెప్పరా కమల్, నాకు కొంచెం కొడుపుకలేదురా. ప్రీతి జోలకి రారా అని చెప్పరా శివ. ఏంట్రా ఇంత గలేజ్గా అన్నాడు. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని తెలుసు. అయితే విడిపించు, మరణం కంటే శిక్ష ఇంకా ఏముంటుంది. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. ఇక్కడ కేఆర్ స్టూడియోలోకి వచ్చానండి. క్రాంతి చాలా కసిగా ఉన్నాడండి, చాలా బాగుంటాడండి, చాలా బాగుంది. ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక్కడ ఇది బ్లాస్ట్, ఇది బాల్, ఇది ఏమండి ఆటగాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ ఎలా తయారైపోయారంటే, అరే చదువుకోండి అంటే గుంటలు ఎవరు చదవట్లేదు, గుంటలు వెనకాల పడిపోతున్నారు. ఈరోజు ఇన్ని దేశాలు తిరిగానంటే నేను కూడా చదువుకోండి, మారండి రా తల్లిదండ్రులు చూసుకోండి అంటే ఎగిరితంతం ఎక్క ఎవడు రాడు. ఇద్దరిన ఉప్పల్ బాలంట ఉండిలేక ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మా. ఏంటో అడ్డు ఉప్పల్ బాల్. హాయ్ అండి, ఈరోజు నేను ఒక వ్యక్తిని నేను చూశాను. ఒక పేదవాడు చాలా కష్టంలో ఉంటే కనుక అతనికి నేను సహాయం చేయాలనుకున్నా. కానీ మనం ఉన్నాం కదా, ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్యలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఎందుకంటే సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లైఫ్లో ప్రతి మనిషి తనలా బతకాలనుకుంటాడు, కానీ సొసైటీ ఏమనుకుంటుందో ఫీల్ అవుతాడు. అలా బతికేటోడు చచ్చిపోయిన కూడా బతుకుని కూడా వేస్ట్. మీకు నచ్చినట్టుగా మీరు బతకండి, ఎందుకంటే ఇది మీ లైఫ్, మీకు నట్టు. సో రైట్
రియల్లీ హ్యాట్సప్ రవి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో ఒక్క మచ్ తిప్పకుండా కంటిన్యూగా ఇన్ని వాయిస్లు చెప్పడం అనేది అన్న. అంటే మన వాయిస్ తోటి మనం మాట్లాడడమే కష్టము కంటిన్యూగా. అటువంటిది ఇన్ని వాయిస్లు మార్చి ఇంతమంది గురించి వాళ్ళ వాయిస్లో మీరు చెప్పడం అనేది రియల్లీ హ్యాట్సప్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఒక్కొక్కటి ఇంటా ఉంటే నాకు కూడా అన్న అంటే ఏమంటారు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్కరు వచ్చి నా ముందు మాట్లాడుతున్నట్టే ఉన్నది. రియల్లీ హ్యాట్సప్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు నీకు ఉప్పల్పాలే దొరికిండా మా KRTV గురించి మాట్లాడడానికి? జస్ట్ సరదాగా అట్లా ఉప్పల్పాలు కాకుండా అన్న నేను కొంతమంది చెప్తా, వాళ్ళది మాట్లాడగలుగుతావా? మాట్లాడతాను. ఏదైనా బట్ నాకు వస్తే డెఫినెట్లీ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నమస్తే అక్కయ్య, నమస్తే చలమా, నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే. ఈ రోజు విశ్వనీయత గురించి మాట్లాడుతున్నారు. రాజేంద్ర, ఎన్ని సీట్లు వచ్చాయా మీకు? ఎన్ని పోటీ చేశారా మీరు? పట్టుమని 10 సీట్లు రాలేదు. ఏడ పెట్టుకుంటావో తనకి అర్థమవుతుందా రాజేంద్ర? చంద్రబాబు, దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవద్దు, కూర్చో, నీ సంగతి తెలిసిందే. వెన్నుపోటు గురించి వద్దమ్మా. ఉంటారన్నా, నమస్తే. నారా చంద్రబాబు నాయుడు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు చూస్తున్నాను క్రాంతి KRTVలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తున్నాడు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, మీకు తెలుసో కాదు, అవునా కాదు తమ్ముళ్ళు, క్రాంతికి యాంకరింగ్ నేర్పించిందే నేను. ఆ రోజు సింగపూర్ వచ్చాడు, అమరావతి వచ్చాడు, హైటెక్ సిటీలో ఉన్నప్పుడు తమ్ముడు ఈ రకంగా చేయాలి, ఈ రకంగా మొన్న ఫోన్ చేశాడు, ఏం పేరు పెట్టుకోమంటాడు అన్నారు. నేను వెంటనే KRTV అని చెప్పాను, అందుకే ఇంత బాగా ఫేమస్ అయింది. గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముడు, అవునా కాదా? అవునా తమ్ముడు? కేపాల్ అసలుకే చూశారు కదా, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు తమ్ముడు క్రాంతికి కాల్ చేశాడు, పాల్ గారు కొత్త ఛానల్ పెట్టాను, నాకు మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు. ఇంటర్వ్యూ కాదు కానీ బ్లెస్సింగ్స్ ఇస్తాను, KRTV అని పెట్టుకో అన్నాను. దెబ్బకి ఫేమస్ అయిపోయాడు, ఎన్ని లక్షల మంది. అవునా కదా తమ్ముడు? వచ్చావా లేదా బ్లెస్సింగ్స్కి? మామూలుగా ఉండదు. నెక్స్ట్ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, ఈయనే ఎమ్మెల్యే. ఇట్లా అన్నారు. విజయ్ దేవరకొండ. అరే శివ, లవ్లో ఇంత పవర్ ఉంటుందంటావారా? అరే శివ, ఆ పిల్లంటే నాకు ఇష్టం రా, విలువైన ఫిజికల్లీ గ్రోత్ ఎన్వార్ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే, మనకైనా ఎఫెక్ట్ అయితే, మా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా నా లైఫ్లో. ఆ పిల్లకి ఏమైనా విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? వాట్సాప్ రౌడీ గైస్. అండ్ నిజంగా క్రాంతి ఈరోజు KRTV పెట్టండు, అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. అండ్ అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. రైట్, సూపర్ రవి, Thank you, సూపర్. నేను రీసెంట్ గా కొన్ని క్లిప్పింగ్స్ చూసిన, జబర్దస్త్ కూడా పోయినట్టుగా. అవునన్న, రీసెంట్గా ఎగ్జాక్ట్లీ అన్న. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏదైనా కామెడీ రోల్స్లో వాయిస్ రోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారన్న, వెళ్తాను. మొన్న రీసెంట్గా KPaul గెటప్ చేశాను నేను. ఎవరు? నేను నూకరాజు, తను అన్నతమ్ముడు, అలాగనమాట. అలా టీవీ షోస్, డబ్బింగ్స్, ఈవెంట్స్, కెరియర్ అయితే బాగుంది. అండ్ రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉండే హ్యాపీగా. యూట్యూబ్ ఛానల్ పేరేంది? JR7 మీడియా అన్న. JR7 మీడియా తోటి పెట్టుకుని ఉండే. ఇంకా దాన్ని అందరూ కూడా ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. సో ప్లీజ్ సపోర్ట్ రవి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, యా. ఇంకా అంతే అన్న, లైఫ్ అంతా బాగుంది. ఇక జరిగిపోయిన వాటి గురించి ఆలోచించట్లేదు, అయిపోయిన వాటిని మైండ్లో పెట్టుకోలేదు. ఫోకస్ టు కెరియర్. లైఫ్లో నేను ఇంటర్వ్యూ ఒక్కటే చెప్పదలుచుకున్నాను అందరికీ క్లైమాక్స్లో. లైఫ్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ దేవుడి దయ ఉంటుంది, దేవుడి దీవెనలు ఉంటాయి. మనం నమ్మే దైవం మనం ఖచ్చితంగా కాపాడతారు. దాని తర్వాత దైవమే మన కోసం కొంతమందిని ప్రత్యేకించి పంపిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు సూసైడ్ థాట్స్ లేకపోతే కృంగిపోవడం, ఆ టైంలో ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. బట్ కొంచెం ఓపిక్గా పేషెంట్గా వెయిట్ చేస్తే ఆ టైం వస్తుంది, మళ్ళీ తిరిగి లేచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళే టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాత ఇంకోసారి ఎలాంటి దెబ్బ తగిలినా దాన్ని తట్టుకునే శక్తి ఇంకా అపారంగా ఉంటుంది, హైగా ముందుకెళ్తాం. సో కాబట్టి అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, ఎలాంటి సమస్యలకి ఎలాంటి రూమర్స్కి కృంగిపోకండి. నేను అందులోంచి బయటకు వచ్చాను. నన్ను కొంతమంది ఎవరైతే యువత ఉన్నారో లేకపోతే ఎవరైతే కనుక రూమర్స్ ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఫాల్స్ కేసు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా నా లైఫ్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటాను. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, అంతే అన్న. రైట్, సో థ్యాంక్ యూ అన్న.
సూపర్ రవి. అంటే ఇన్స్పిరేషన్ Yeah. కొన్ని అంశాలు కనుక కొందరి నుంచి మనం గమనిస్తే పర్టికులర్గా రవి నుంచి ఇబ్బందులు పడుకుంటూ మళ్ళా కంబ్యాక్ అయిపోయింది. అంటే ఓ బంతిని తీసుకొని గోడ కొడితే ఎంత ఫోర్స్ తోటి కొడితే అంత మళ్ళా ఫోర్స్ తోటి మళ్ళీ రిటర్న్ వస్తుంది. Yeah. అట్లా వచ్చిన రవి ఇట్లనే కొనసాగాలి. మరీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.